15 ఏళ్ళు పాప బీమే రావమ్మకి. అంటే ఇప్పుడు రేషన్ కార్డు లో ఎంతమంది పేర్లు ఉన్నాయి? ముగ్గురు ఉన్నాయి మా అంతే. ఏమంటారు? సచివాలయంకి వెళ్ళి మాట్లాడారు. సచివాలయం 3 మాటలు పోయి వచ్చినాము, ఎక్కిలేదు. ఇంకా కార్డులో సప్లై అది కాలేదని చెప్తున్నారు. మళ్ళీ మీ అమ్మాయిది అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మాయిది ఎక్కలే? బీమే రాలేదు, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు రాలేదు, ఆ పిల్లలు రాలేదు. ఆ పిల్లలు ఈ నెల వచ్చింది బీమే. మా పాపని కార్డులో ఎక్కలేదా? ఎక్కించలేదు నువ్వు? పోయి వచ్చినాం ఎన్నిసార్లు తిరగాలి. ఆటికి పోయి ఇటుకి బాగుంటారు, ఏటకంటే తిరుగుతావు. ఒకసారి అప్లై చేయించుకోసం 2 మాటలు ఏళ్ళు ఎన్నిసార్లు తిరుగుతాం? ఒకసారి తిరుగుతాం, 2 సార్లు తిరుగుతాం. సచివాలయ సిబ్బంది మీకు సహకరించట్లేదు అసలు ఎక్కించలే. 2 మాటలు పోతాం. ఒకసారి పాప అంత 10వ తరగతి. ఇప్పుడు పాప ఇప్పుడు వరకు మీకు బీమే రాలేదా పాప? ఇక ఈ నెల ఎక్కింది ఆ పిల్లంది. కొత్త కార్డు వచ్చింది, అప్పుడు ఎక్కింది భీమ్ కార్డు. ఆ పిల్లంది మరి వాళ్ళు ఎక్కలేదా? వాళ్ళు అసలే లేదు. పిల్లంది పేరు తీసేసినారు. ఆ పిల్లంది ఎక్కింది, ఆ పిల్లల పేర్లు తీసేసినారు. అదేమ్మా, ఇది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎందుకు రేషన్ కార్డులో ఎక్కించుకోవాలి? నీ పిల్లలు ఉన్నాయి మేడం, తీసేసినారు. కొత్త కార్డు వచ్చినప్పుడు తీసేసినారు. కొత్త కార్డు వచ్చినప్పుడు తీసేసినారు. మనం తీసేది కొత్త కార్డు వచ్చి కదా, అప్పుడు వచ్చినప్పుడు పేరు తప్పు కట్ అయితే ఎట్లా కట్ అవుతుంది? కట్ అయ్యలేదా అట్లా? పాప పేరు తీసేసి ఆ పిల్లని పేరు ఎక్కించినారు. మాకి పాప తీసేసినారు, పిల్లని పేరు ఎక్కించినారు. బాబు పేరు ఎక్కించినప్పుడు అట్లా. మళ్ళీ మీరు మా లీడర్లు చెప్పలేదమ్మా ఇక్కడ? చెప్పినా ఆ రోజు వచ్చిందా? ఎక్కిలేదా? ఎక్కిస్తాం రాలేదు, పని పోతుందా? పనికి ఆడిపోతాం మేడం, ఇంటి దగ్గరే ఉంటాం. మేము ఇంటికాడ వచ్చి ఎంట పడితే ఎవరైనా చేపిస్తారక్క. వీళ్ళు మా వచ్చినప్పుడే అడుగుతారు కదా, ఎప్పుడైనా ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్ మొత్తం ఉండాలి. మేము వచ్చిన మీరు మరి ప్రియం సార్ ఇప్పుడు వస్తాం కదా. వాళ్ళు అవుతుంది తీసుకున్నారు కదా, వాళ్ళు ఇక్కడ కాదు. ఎన్ని లైట్లు పడట్లేదు? మధ్యలో లైట్ ఒకటే పడుతుంది. సరే అమ్మా, ఇప్పుడు వస్తున్నాడు లైట్ కూడా మాది ఇట్లా రోడ్డు ఎక్కడ? ఇల్లింటి కాడ అదా. ఇప్పుడు ఎట్లో ఇది కంపల్సరిగా ఈ స్తంభాలు వేయాలి. ఎన్ని స్తంభాలు కావాలో అర్జీ పెడదాం. కొంచెం వైర్లు కానీ ఎర్రవేయండి మేడం కొద్దిగా. పైకి సింగిల్ ఫేస్ వస్తుంది. సింగిల్ ఫేస్ కరెక్ట్. వాళ్ళు ఏమంటారంటే కొద్దిగా హైట్ పెట్టండి అంటారు. బుక్ లో రాసుకొని పోయినాడు బాబు. రాపిచ్చి ఇంట్లో పెట్టుకున్నావా? మరి వెంట పడాలి కదా బాబురావు. సబ్స్టేషన్ కూడా కాదక, ట్రాన్స్ఫార్మర్ కూడా చెప్పినామక్క, మాట్లాడి ఇస్తామన్నారక్క. జెండా కట్ట దగ్గర నేనేమంటానంటే ఆడొకటి అక్కడ వస్తా స్తంభాలే లేవన్నాడు. కనీసం ఒక 2 అయినా స్తంభాలు కావాలి చూడన్నా. రాసుకోండి, 2-3 కావాలి అక్కడ. సరే సరే. బోరు బాగుంది. బోరు ఇన్ని రోజులు రూమ్ అడ్డుకుండాలంటే రోడ్కి ఇప్పుడు రూమ్ తీపించారు. సామాన్లతో మేము అందరు పోయి మాట్లాడి రూమ్ కాదు. అది కట్టియాలంటే ఎంత పడుతుంది? ట్యాంక్ వెళ్ళదు మేడం. అసలు మనం నీళ్ళు ఆడ పోయి తెచ్చుకోవాలి నీళ్ళు లేకున్నప్పుడు. మాకు ఏదో ఒకటి సాయం చేయాలి మేడం. ట్యాంక్ నీళ్ళు ట్యాంక్ మేడం అక్క, ఇంత ఏరియాకి అది బోరు ట్యాంక్ కట్టిస్తే బాగుంటుంది. ఇంత ఏరియాలకి మనకి వారం పెట్టి బోరు అదే కుంభీలకు పెట్టాలి. అదే చిన్నదే. వారంకి ఒకసారి ఇస్తారు కొలాయి, వాడుకోవడానికి నీళ్ళు ఉంటాయి. లోపల ఏమంటే ఇప్పుడు ప్రాబ్లం రోడ్డు సౌకర్యం
అడగండి, ఒక రోడ్డు వేపి అని. మా వదిన ఉన్నంత వరకు నేను ఎందుకు వేస్తాను, మా వదిన ఇంకంతేనమ్మా. ఇంకే ఆ రోడ్డు గురించి అదేమ్మా పెట్టిస్తాము. ఈ సార్లు కానీ ఇల్లు లేని దగ్గర రోడ్డు వేస్తారు, కాలం వేస్తారు. ఇల్లు లేని దగ్గర అసలేదు. పెన్షన్ ఇచ్చినాక ఒక 10 నిమిషాలు ఇదే ఉంటాను, అన్ని రాసుకొని పోతాం. పింఛన్ ఇచ్చే 5 నిమిషాలు ఉన్నాయి.